ప్రస్తుతం కృష్ణ చనిపోయినటువంటి మృతుడి సోదరిని రమ్య ఉంది. ఎప్పుడమ్మా చివరిసారి మీ తమ్ముడు ఎప్పుడు కలిసి అన్న అవుతాడా తమ్ముడా? మా అన్నయ్య ఈ ఫెస్టివల్ రాఖీ ఫెస్టివల్ లాస్ట్ అవుతుందని మేమైతే అనుకోలేదు. మా తాతయ్య వాళ్ళు వీళ్ళు చనిపోయాక 5 years తర్వాత ఈ ఇయర్ నేను కట్టాను రాఖీ. అదే లాస్ట్ రాఖీ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నిన్న నేను అన్నయ్య రిక్వెస్ట్ చేస్తాను 2 days ఉండి ఓ అని 10 సార్లు అడిగేసరికి సరే అన్నయ్య అని చెప్పేసి నేను 2 days ఉంటా అని చెప్పేసి పక్కా అని నేను ఉంటే ఉన్నందుకు 12 o'clock వచ్చినప్పుడు కూడా అడిగినండే నువ్వు ఉన్నందుకు హ్యాపీ ఉన్నా, నేను 10 minutesలో వస్తాను రమ్య వచ్చి మాట్లాడతా అని చెప్పి వెళ్ళినుండే. 10 minutes తర్వాత మళ్ళీ మా అన్నయ్య రిటర్న్ రాలేదు. అసలు వెళ్ళకున్నా మా అన్నయ్య మంచిగా ఉంటుండే, వెళ్ళి మా అన్నయ్యని మేమే పంపించుకున్నట్టు అయింది. ఆ దేవుడి ఫెస్టివల్ ఇలా జరగడం చాలా ఇది ఉంది. మీ పెళ్లి రీసెంట్గా జరిగిందా? 2 months అయిపోయింది నా మ్యారేజ్ అయ్యి. అన్ననే చూసుకుంటూ దగ్గర ఉండి మొత్తం మా అన్నయ్యనే చేసినండే. ఇలా చేస్తా అలా చేస్తా అని చాలా గ్రాండ్గా మంచిగా చేసినండే నా చెల్లెలు పెళ్ళి అని చెప్పి. అంత హ్యాపీగా మా అన్నయ్య చేసినాక ఇలా అవ్వడం అస్సలు తట్టుకోలేకపోతున్నాం. నేను లేకపోయినా మమ్మీ డాడీకి ఉంటాడు మా అన్నయ్య అనుకున్నా. మా అన్నయ్య లేకపోతే మమ్మీ డాడీ వాళ్ళు ఇద్దరే ఉండాలి. అది తలుచుకుంటుంటే చాలా బాధ ఉంది. రోజు ఇంటికి వచ్చిరా మీరు? వచ్చాను, వచ్చి హడావిడిగా వెళ్ళేది ఉంది అనేసి వెళ్ళినుండే కట్టేసి ఉండను. ఆ రోజు బదులాడితే 2 days తర్వాత వస్తా అన్నయ్య అని చెప్పినుండే. కనీసం ఇప్పుడైనా ఫెస్టివల్కి వచ్చి ఉండు అనేసి అంటే సరే అని సెలబ్రేషన్ అన్నయ్యనే చేస్తున్నాడు అని చెప్పేసి వచ్చినుండే. వచ్చి ఉన్నందుకు మా అన్నయ్యతో హ్యాపీగా ఉందాం అనుకుంటే ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఎవరు కేర్లెస్గా జరిగి ఉండొచ్చు? నేనైతే లైన్ మెన్ వాళ్ళు వీళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నెగ్లెక్షన్స్ వల్లనే అయింది అనుకుంటున్నాను. వాళ్ళు గిట్ట కరెక్ట్గా పర్ఫామ్ చేసి ఉంటే ఆ గణేష్ వాళ్ళు అది అయినప్పుడు మిస్టేక్ అయినప్పుడు వాళ్ళు రీకరెక్ట్ చేసి ఉంటే ఇదంతా అయ్యేదే కాదు. ఇంతమందికి ఇలా ప్రాబ్లం అయ్యేదే కాదు. ఇంతమంది ఫ్యామిలీకి ఇప్పుడు ఇంత బాధ పెడుతున్నట్టు అయింది. మీ అన్న పోయింది కూడా మీ నాన్న కోసమే కదా? అక్కడికి మా అన్నయ్య వెళ్ళింది మా నాన్న కోసమే, కానీ అక్కడ ఆ వైర్ది ఏదైతే అయ్యిందో అది ఇన్సిడెంట్ కాకపోతే ఇంతగానం కాకపోతే వాళ్ళు అప్పుడే మెయిన్ ఆఫ్ చేసినప్పుడే ఆఫ్లోనే ఉండే ఆన్ చేయడం వల్ల ఇదంతా అయ్యింది. లేకపోతే కాకపోతుండే ఇదంతా. మీ అన్న వెళ్ళకపోతే బ్రతికేవాడిని. అవును, కానీ వెళ్ళకపోవడం అంటే వెళ్తుండే. ఎందుకంటే ఫాదర్ గురించి అనేసి వెళ్ళిండు. వాన పడుతుంది మా ఫాదర్ని తీసుకురావాలనే వెళ్ళిండు, కానీ ఇలా అవుతుందని ఎవరు అనుకోరు కదా. కానీ అది నెగ్లిజెన్స్ వాళ్ళు చేయడం వల్లనే ఇదంతా అయ్యింది. వాళ్ళు చేయకపోయింటే ఇదంతా కాకపోవచ్చు. మేము ఏం అడిగినా ఇప్పుడు మా మనిషి అయితే రిటర్న్ రాడు మాకు. ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఉద్యోగం ఒకవేళ ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇస్తా అంటే ఇప్పుడు మనిషే పోయిండు చెట్టంత మంచిగా మేము ఏమైనా ఆఫర్ చేయగలుగుతాం. మా మనిషి అయితే మాకు రిటర్న్ రాడు కదా. నిన్న వేడుకల కోసం వెళ్ళినటువంటి మా అన్న చివరిగా వెళ్తున్నాడు అనే ఒక విషయం తెలియకుండా ఇంట్లో నుంచి పంపించాము. ఒకవేళ తన అన్న అక్కడికి వెళ్ళకపోతే ఈరోజు బ్రతికేవాడు అంటూ మాత్రం తన సోదరిని చెప్తా ఉంది. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.